బెల్లం సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. తీసుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా వడపోసుకోవాలి. వడగిన్నె లాంటిది తీసుకొని బౌల్లో వాటర్ పోసి హీట్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నాయి అనంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసుకోవాలి. వాటిని సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియాలు తీసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి సగ్గుబియ్యాన్ని. సేమియాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న సేమియాని సగ్గుబియ్యంలో వేసుకోవాలి. సగ్గుబియ్యం సేమియా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది బాగా మెత్తగా ఉడకాలి. జీడిపప్పును తీసుకున్నాను. ఇలా వెండి ద్రాక్షని రెండింటిని కలిపి వేయించుకున్నాను. వేయించుకున్న దాన్ని సేమియాలో వేసుకున్నాను. హీట్ అవుతున్న వాటర్లో వేసుకొని కలబెట్టుకున్నాను. నేనైతే 1 కప్పు బెల్లం వేసుకున్నాను. మీరైతే సరిపడినంత వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను మరుగుతున్న సేమియా సగ్గుబియ్యంలో వేసుకోవాలి. నేనైతే ముందుగానే పాలని కాచి చల్లార్చుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత కొంచెం చిక్కపడేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. తయారైపోయిన బెల్లం పాయసం ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.